దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి ఆలయంలో గురువారం భరణి నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారికి పురుష సూక్తం, శ్రీ లక్ష్మీ సూక్తం, మన్య సూక్తంతో అభిషేకం, ఆయుష హోమం, హారతి, మంత్రపుష్పం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలవాల శ్రీనివాస్, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, పాలపు ప్రవీణ్ కుమార్ శర్మ, అర్చకులు నేరెళ్ల వంశీకృష్ణ, వద్దిపర్తి కళ్యాణ్, అభిషేక పురోహితులు బుజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పవనాశనపీఠాయ గౌతమి తీరవాసనే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీ నృసింహాయ తే నమః. ఈరోజు మరి భరణి నక్షత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో యమధర్మరాజు స్వామివారి ఆజ్ఞ మేరకు ప్రత్యేకంగా వెలిసినటువంటి క్షేత్రాధారంగా మరి ఈరోజు భరణి నక్షత్రం సందర్భంగా యమధర్మరాజుకు నరసింహ క్షేత్రంలో కూడా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా స్వామివారికి తైలాభిషేకంతో పాటుగా మరి ఆయుష సూక్తంతో ఆయుష హోమము, రుద్ర హోమము ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు అంటే నెలకొక మారు వచ్చే భరణి నక్షత్రం రోజు నాడు ఎవరైతే భక్తులు స్వామివారికి తైలాభిషేకంతో పాటుగా ఆయుష హోమం చేయించుకుంటారో వాళ్ళ జన్మకుండిలో స్థితిలో ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోయి సంపూర్ణ ఆయుష్ను, ఆరోగ్యాన్ని పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తున్నది. మరి ధర్మపురి క్షేత్రంలోనే యమధర్మరాజు ఉండడము ఈ ప్రత్యేకమైన విశేషము. ప్రపంచంలోనే ఎక్కడ కూడా యమధర్మరాజుకు ఆలయం లేదని చెప్పవచ్చును. మరి బ్రహ్మాండ పురాణంలో నరసింహస్వామి వెలిసిన తర్వాత యమధర్మరాజు కూడా ధర్మపురి క్షేత్రానికి దర్శనంకి వచ్చినప్పుడు నరసింహస్వామి వారు ఆజ్ఞ వేసినాడు యమధర్మరాజుకు, మరి నా దగ్గర వచ్చినటువంటి భక్తులందరూ కూడా అపమృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము కలగజేయడం నీ ధర్మం అని చెప్పగానే మరి స్వామివారి దేవాలయం ముందు
యమధర్మరాజు కొలువై ఉన్నారు. మరి ఈరోజు భరణి నక్షత్రము. ఈరోజు దర్శించుకున్న భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు యమమహాపరబ్రహ్మణుడు ఆ యొక్క కుండలి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించి మరి వాళ్ళందరినీ సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలతో కాపాడుతారని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తత్సత్.